హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ చిన్న చేపల పులుసు చేసుకుందామా. బాలింతలకు పాలు ఎక్కువగా పడుతుందని మన పెద్దవాళ్ళు సన్నని చేపల పులుసు పెడతారు. ముందుగా 2 స్పూన్ ధనియాలు, ఆవాలు, మెంతులు, 1/2 స్పూన్ 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 4-5 టమాటాలు కూడా వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని అందులోనే పసుపు పొడి, ఎండుమిర్చి 2 స్పూన్లు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకోవాలి. జామకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని దాని పులుసు అంతా తీసుకొని ఈ చేపల పులుసులోకి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకొని పులుసు బాగా మరగనిచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న సన్న చేపలు ఇందులో వేసుకోవాలి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.